నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ ఇచ్చిన వ్యక్తి మరణిస్తే కేసు చెల్లుబాటు అవుతుందా? అదేవిధంగా ప్రామిసరీ నోటు రాసిచ్చిన వ్యక్తి మరణిస్తే కేసు చెల్లుబాటు అవుతుందా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఏ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా మనము చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేస్తుంటాం. ఎవరైతే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తిని కంప్లైనెంట్ అని పిలుస్తాం. కంప్లైనెంట్ కనుక మరణిస్తే అతని స్థానంలో అతని భార్య, తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, బిజినెస్ పార్ట్నర్లు ఇలా ఎవరైనా సరే ఆ కేసును ముందుకు కొనసాగించవచ్చు. అదే ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తిని అక్యూజ్డ్ అని పిలుస్తాం. కాబట్టి ఆ వ్యక్తి కనుక మరణిస్తే అతని యొక్క భార్య, పిల్లల మీద ఆ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ వెసులుబాటు చట్టం కల్పించలేదు. అక్యూజ్డ్ మరణించిన ఏ రోజైతే మరణిస్తాడో ఆ రోజుతోనే ఆ కేసు ముగిసిపోతుంది. అదే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కాకుండా ప్రామిసరీ నోటు ఉందనుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి ప్రామిసరీ నోటు రాసిచ్చి అతను కనుక మరణిస్తే ఆ ప్రామిసరీ నోటులో అతని ఫ్యామిలీ మెంబర్లు సంతకాలు ఇచ్చినా, లేకపోతే ఆ రాసిచ్చిన వ్యక్తి యొక్క భార్య, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మీద మనము మనీ రికవరీ సూటు అనే ఒక సివిల్ కేసు ఫైల్ చేసి మనకు రావాల్సినటువంటి సొమ్ముని వడ్డీతో సహా వసూలు చేసే వెసులుబాటు మనకు ఉంటుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసులు వేరు, ప్రామిసరీ నోటు యొక్క కేసులు వేరు. చెక్ బౌన్స్ కేసులో అక్యూజ్డ్ చనిపోతే కేసు అక్కడితో ముగిసిపోతుంది. అదే ప్రామిసరీ నోటు రాసిస్తే తీసుకున్న వ్యక్తి మరణించినా అతని యొక్క వారసుల మీద మనము కేసు ఫైల్ చేయడానికి వెసులుబాటు మనకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.